బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ ఒక్కతే పేరు మారుమోగుతోంది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఎక్కడ చూసినా ఆయన కటౌట్, ఆయన స్వాగ్ గురించే చర్చ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. అదేంటంటే బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్కి పోటీ ఇంకెవ్వరో కాదు, స్వయంగా ఆయనే అని. ఉగాది కానుకగా రిలీజైన ఉస్తాద్ భగత్ సింగ్ మొదటి రోజు సృష్టించిన వసూళ్ల విధ్వంసాన్ని సరిగ్గా 6 నెలల క్రితం, అంటే 2025 సెప్టెంబర్లో సుజీత్ దర్శకత్వంలో వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేసిన ఓజీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్తో పోల్చి చూస్తున్నారు. ఈ 2 సినిమాల మధ్య ఉన్న తేడా ఏంటి, డైరెక్టర్ల అప్రోచ్ ఏంటి, అసలైన డే 1 బాక్సాఫీస్ కింగ్ ఎవరు అనే లెక్కలు తీస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు బయటపడుతున్నాయి. ముందుగా టాలీవుడ్ హిస్టరీలో సుజీత్ తీసిన ఓజీ సినిమా ఫస్ట్ డే సృష్టించిన ఆ బాక్సాఫీస్ సునామీ గురించి మాట్లాడుకోవాలి. ఆ సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పటినుంచే జనాల్లో ఒక రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి. సుజీత్ ఇంటర్నేషనల్ టేకింగ్, థమనిచ్చిన ఆ గూస్ బంప్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముంబై మాఫియా బ్యాక్డ్రాప్లో పవన్ కళ్యాణ్ని ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్గా చూడబోతున్నామన్న హైప్ జనాల్ని థియేటర్ల మీద విరుచుకుపడేలా చేసింది. పైగా ఓజీకి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి భారీ పోటీ లేదు. అది సోలో రిలీజ్. దానికి తగ్గట్టుగానే అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఇండియా వైడ్గా ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మొదటి రోజు ఆ సినిమా కలెక్షన్స్ చూసి ట్రేడ్ పండితులకే ఫ్యూజులెగిరిపోయాయి. కేవలం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే ఇండియాలో 200 కోట్లకు పైగా రాబట్టిన ఆ సినిమా ఓవర్సీస్లో ఏకంగా $6 మిలియన్ వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే ఓజీ మొదటి రోజు వరల్డ్ వైడ్గా అక్షరాల 155 కోట్ల రూపాయల భారీ గ్రాస్ని కొల్లగొట్టి 2025లో బిగ్గెస్ట్ ఓపెనర్గా ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక సెన్సేషన్గా నిలిచిపోయింది. కంటెంట్ మీద ఉన్న నమ్మకం, పవన్ కళ్యాణ్ అన్మ్యాచబుల్ కటౌట్ ఇమేజ్ రెండూ తోడైతే బాక్సాఫీస్ రికార్డుల సీలింగ్ ఏ రేంజ్లో బద్దలవుతుందో ఓజీ నిరూపించింది. కానీ ఇప్పుడు థియేటర్లలో రచ్చ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వద్దాం. ఈ సినిమా రిలీజ్కి ముందున్న పరిస్థితులు ఓజీకి ఉన్నంత పాజిటివ్గా లేవు. ఇది విజయ్ థెరీ సినిమాకి రీమేక్ అన్న ప్రచారం గట్టిగా జరగడం, రిలీజ్ చేసిన సాంగ్స్ ఆశించిన స్థాయిలో కిక్ ఇవ్వకపోవడం, దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా డల్గా జరగడంతో సినిమా చుట్టూ ఎవరూ ఊహించని విధంగా ఒక నెగటివ్ బజ్ క్రియేట్ అయింది. ఇది చాలదన్నట్టు రణవీర్ సింగ్ నటించిన 4 గంటల యాక్షన్ మాన్స్టర్ ధురంధర్ 2 ఫాంటి ఒక బడా పాన్ ఇండియా సినిమా నుండి భయంకరమైన క్లాష్ ఎదురైంది. నైజాం లాంటి ఏరియాల్లో మల్టీప్లెక్స్లన్నిటినీ ధురంధర్ 2 ఆక్రమించేసింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ బరిలోకి దిగింది. కానీ ఇక్కడే పవర్ స్టార్ మానియా ఏంటో, ఆయన మాస్ స్టామినా ఏంటో బాక్సాఫీస్కి మరోసారి రుచి చూపించాడు దర్శకుడు హరీష్ శంకర్. కథలో పెద్దగా లాజిక్సు, కొత్తదనం లేకపోయినా కేవలం పవన్ కళ్యాణ్ స్వాగ్ని, ఆయనలోని నాస్టాల్జియా ఎలిమెంట్స్ని, ఆయన ఎనర్జెటిక్ డాన్సులు, ఆ సెటైరికల్ డైలాగ్స్ని మాత్రమే నమ్ముకుని ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యాన్ సర్వీస్ మూవీగా థియేటర్లలోకి వదిలాడు. మార్నింగ్ షో పడగానే ఎవరూ ఊహించని విధంగా ఏపీ, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్స్ అన్నీ దద్దరిల్లిపోయాయి. పవన్ కళ్యాణ్ని ఒక ఫ్యాన్